మెల్లిగా వాళ్ళు లేకపోయి ఉంటానా ఖచ్చితంగా ఆగిపోయే వాళ్ళం. షిట్, మొత్తం జామ్ అయినట్టుంది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మారేడుమిల్లి. వెల్కమ్ టు డే 2. మార్నింగ్ 4 అవుతుంది అండ్ వీఆర్ హెడింగ్ ఫర్ గుడిసా ఆన్ అవర్ బైక్స్. ఇప్పుడు ఇది రూట్ చాలా ఆఫ్ రోడింగ్ ఉంటుందని విన్నాను. చూద్దాం ఎంత ఆఫ్ రోడింగ్ ఉందో. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీ హ్యావ్ టు రీచ్ గుడిసా బై 5 o'clock. 1 hour పడుతుంది. బయట టెంపరేచర్ చల్లగా ఉంది. స్లోలీ కొండ ఎక్కడం స్టార్ట్ చేస్తాం. అక్కడ ఎంత చల్లగా ఉందో తెలియదు ఇంకా, బట్ వీఆర్ ప్రిపేర్డ్. మా రూమ్ నుంచి బయట రావాలంటే ఇట్లా దారి ఉంది, మట్టి దారి. మంచి లొకేషన్ దొరికింది మాకు అండ్ చాలా దగ్గర కూడా. ఇలా బయట రాగానే అన్ని ఫుడ్ తినడానికి ఇక్కడ దొరుకుతాయి. ఈ చుట్టుపక్కల అంతా ఏరియాలోనే పుష్ప మూవీ తీసింది. నాకైతే ఎవరు కనిపించట్లేదు. కొంతమంది నైట్ వెళ్ళిపోతారు, నైటే వెళ్ళి అక్కడ ఉంటారు. మాకు ఇన్ఫర్మేషన్ తెలిసిన ప్రకారం ఏంటంటే పైన అలౌ చేయట్లేదు క్యాంప్ వేయడానికి. ఇక్కడ కొంచెం సేపటి వరకు రోడ్ ఉంటుంది, దాని తర్వాత మొత్తం మట్టి రోడే. ఇంకా మట్టి రోడ్ కొంచెం హెవీగా ఉంటుందంట. బట్ చూద్దాం మన లదాఖ్ స్కిల్స్ ఎంతవరకు వాడగలుగుతామో. ఇంకో అడ్వాంటేజ్ మాకేముందంటే వీ హ్యావ్ ఆక్స్ లైట్స్. ఎక్స్ట్రా లైట్లు ఏదైతే పెట్టించామో అవి ఉన్నాయి. దానివల్ల మాకు విజిబిలిటీ ఈజీగా ఉంటుంది. ఇది హెల్మెట్ వైజర్ ఓపెన్ చేసి నడుపుతున్నా, ఎందుకంటే మొత్తం ఫాగ్ అవుతుంది చలి వల్ల. లైట్స్ ఆన్ చేసిన తర్వాత ఎట్లా ఉంటుందో, మొత్తం ఫ్లడ్ లైట్ లాగానే ఉంటుంది. ముందు ఎవరైనా వస్తున్నారంటే అంతే, ఇంకా ఆయన పని అయిపోయాయి. అంటే బేసికల్గా ముందు ఎవరైనా వచ్చినప్పుడు మేము వేయము, డౌన్ చేసేస్తాం. ఇప్పుడు ఆయన హై బీమ్లో నడుపుకుండా వస్తున్నాడు అంటే ఇంకా మేమేం చేయలేము, వేయాల్సి వస్తుంది మా సేఫ్టీ. ఆల్మోస్ట్ ఒక 25 kilometers తర్వాత ఈ ఆఫ్ రోడింగ్ అనేది స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఇది ఆఫ్ రోడింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీకు ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ ఉంటుంది. మేము లెఫ్ట్ తీసుకున్నాం, ఎందుకంటే ఈ ముందు కార్లు కూడా లెఫ్ట్ తీసుకున్నాయి. దానివల్ల మేము కూడా లెఫ్ట్ తీసుకోవాల్సి వచ్చింది. బట్ మోస్ట్లీ ఇదే ఉంటుందని నేను అనుకుంటున్నా. ఓ స్టీల్ బ్రిడ్జెస్ కూడా ఉన్నాయి. నిన్న వర్షం పడినట్టుంది ఫుల్గా, దానివల్ల కంప్లీట్ వాటర్. ఓకే మెల్లిగా భయ్యా చూసుకో. మాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. ముందు వెహికల్స్ వెళ్తున్నాయి కాబట్టి వాళ్ళ వెనకాల వెళ్ళిపోతున్నాం. వాళ్ళు లేకపోయి ఉంటానా ఖచ్చితంగా ఆగిపోయే వాళ్ళం. మూన్ వల్ల మొత్తం వ్యూ కనిపిస్తుంది నాకు. ఇట్స్ జస్ట్ అమేజింగ్. అసలు మొత్తం ఫాగ్, డెన్స్ ఫాగ్ ఉంది, క్లౌడ్స్ లాగా. కెమెరాలో క్యాప్చర్ అవుతుందో లేదో తెలీదు. ఐ థింక్ వర్షాకాలంలో కొంచెం కష్టమే. ఇక్కడ ఇదంతా బంద్ అయి ఉంటుందేమో ఈ రోడ్ అంతా. మొత్తం స్లష్ ఉంది, దానివల్ల చూసి వెళ్ళాలి జాగ్రత్తగా. ఇగో చూడండి ఎంత స్లష్ ఉందో. మై గాడ్, పొగలు వస్తున్నాయి బండి. షిట్, ఓ మై గాడ్. ఇదంతా ఈజీగానే ఎక్కుతుంది కానీ స్లష్ ఉంటేనే కొంచెం ప్రాబ్లం.
ఓహోహోహో, మొత్తం గ్రావెల్ ఉంది. అందరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, ఎందుకో తెలీదు. మొత్తం జామ్ అయినట్టుంది. అచ్చా, పాస్ తీసుకోవాలా? టికెట్ తీసుకోవాలా? ఓకే, బైక్కి 100. టికెట్ తీసుకోవాలంట. టికెట్ అవును. వెనకాల లేరా? ఎంతమంది? ఇద్దరే, 2 బండ్లు, 2 ఇద్దరు, వెనకాల ఎవరు లేరు. టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి యాక్చువల్ ఆఫ్ రోడ్ స్టార్ట్ అంట. నేను వెదర్ చాలా బ్యాడ్ ఉండే అంట, వర్షం వల్ల చాలా బండ్లు వెళ్ళకపోవచ్చు పైనకి. బైక్స్ కొంచెం కష్టము అన్నారు. బట్ వాళ్ళు ఏమన్నారంటే ఎక్స్పీరియన్స్డ్ రైడర్స్ ఉంటే వెళ్ళిపోవచ్చు, బండ్లు కండిషన్ కూడా మంచిగా ఉండాలి, లేదంటే అంతే ఆగిపోతాము. ఇదిగో ఇది చూడండి రోడ్ ఎట్లా ఉందో. ముందు అయితే ఒక స్విఫ్ట్ డిజైర్ వెళ్ళింది, అది వెనకాల వస్తుందో లేకపోతే ఎక్కుతుందో తెలీదు. ఇప్పటికీ ట్యాంక్ బ్యాగ్ వెనకాల కట్టేశాను. బంజీ కార్డ్ తీసుకొని రావడం వల్ల చాలా హెల్ప్ అయింది నాకు. ఒక బంజీ కార్డ్ పట్టుకొని రండి, లగేజ్ అస్సలకే తీసుకొని రాకండి, అది ఫస్ట్ సజెషన్. ఈవెన్ లదాఖ్ ఉన్న లగేజ్ పట్టుకొని వెళ్ళొద్దు ఎక్కువ. మేము వెళ్ళాము లగేజ్ వేసుకొని, బట్ నాట్ ప్రిఫరబుల్. 8 కిలోమీటర్ వెళ్ళాలి ఇంకా, ఆరామ్సే 30 to 40 minutes పడుతుంది. అంటిలా అన్లెస్ ఏదైనా వేరే బండి ఇరుక్కుపోయి ఉంటే తప్ప. అడ్వాంటేజెస్ ఆఫ్ హ్యావింగ్ అన్ అడ్వెంచర్ బైక్. అబ్బా, ఒక వీడియో చూపించారు, దాంట్లో బైక్స్ ఇక్కడ కింద పడిపోయి ఉంటాయి. అసలు మెయిన్ టెక్నిక్ తెలిస్తే ఈజీగా వెళ్ళిపోవచ్చు. టెక్నిక్ తెలియక జనాలు ఏదో మసాలా యాడ్ చేసి కంటెంట్ కోసం పడేస్తారు బండ్లు. స్కిల్డ్ రైడర్ ఉంటే ఈజీగా వెళ్ళిపోతాడు, ప్రాబ్లమే కాదు. ఎందుకండి ఈజీగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆగా పక్కన నుంచి వెళ్తుందా? ఇక్కడ ఒక కారు ఇరుక్కుపోయింది. అందుకే బైక్సే బెస్ట్ అబ్బా, లేకపోతే ఊరికే ఆఫ్ రోడింగ్ బండ్లు వేసుకొని వచ్చేయాలి అంతే. తార్ ఇట్లాంటివి అవి బెస్ట్. ఈవెన్ బొలెరోస్ బెస్ట్ దీనికి. బొలెరో, స్కార్పియోస్ 4x4 ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏంటంటే పెద్ద టైర్లు ఉండాలి, గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండాలి. సెడాన్లు అయితే అస్సలకే పట్టుకొని రావద్దు. ఇక్కడ 8 kilometers ఇట్లా ఉంది అంటే ఇంకా కంప్లీట్ ఫుల్ వర్కౌట్ అయినట్టే ఇంకా బండి బాడీకి. నా బ్యాగ్ అయితే పడద్దబ్బా, అంతే. ఈ బండిలో ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది, అది ఖచ్చితంగా బంద్ చేయాలి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో, లేదా క్లచ్ ప్లేట్స్ కాలిపోతాయి. ఈ స్విఫ్ట్ డిజైర్ వాళ్ళకి ఆల్రెడీ చెప్పారు అక్కడ, బండి పోదు సార్, మీరు రిటర్న్ వస్తారు మళ్ళీ అని చెప్పారు. అలాగే అయ్యేటట్టుంది. మీకు వ్యూ కనిపిస్తుందో లేదో సన్ రైజ్ అయ్యేది. బైక్స్ కానీ కార్స్ కానీ ఇక్కడ వరకే. దీని తర్వాత వెళ్ళాలి అంటే ఇంకా బై వాక్. ముందు తోసారా? ముందు తోసేయండి. లగేజ్ వేసుకొని చేయలేము. నేను ట్యాంక్ బ్యాగ్ పట్టుకొని పోతున్నా, కెమెరా, డ్రోన్. బట్
ఇంకా అంత పైన ఎక్కాలి. ఫుల్ వర్కౌట్, ఫుల్ టు వర్కౌట్. పిచ్చ కేక్ ఉంది అసలు. టైం ల్యాబ్స్ నడుస్తుంది, సన్ రైజ్ అవుతుంది అక్కడ. బట్ వ్యూ అదిరిపోయింది. క్లౌడ్స్ మీద అది యాక్చువల్లీ క్లౌడ్స్ కాదు, ఫాగ్. బట్ యా చాలా హెవీ ఉంటుంది. అది అవుతుంది, కాసేపు ఆగితే ఇంకా హెవీ అయిపోతుంది. కనిపిస్తుంది. ఇది నేను, ఇది మిస్టర్ కాంతి. ఎట్లుంది బ్రో? నైస్, వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ 500 kilometers వర్త్ఫుల్. బికాస్ హైదరాబాద్ దగ్గర. బికాస్ మళ్ళీ ఇఫ్ యూ వాంట్ టు సీ దట్ దిస్ కైండ్ ఆఫ్ వ్యూ, వీ నీడ్ టు గో దట్ మహాబలేశ్వర్, పంచగని, ఘాట్స్ అవి ఉంటాయి చూడు, మౌంటైన్స్ పేరు సహ్యాద్రి హిల్స్. చాలా. సో అది సహ్యాద్రి హిల్స్ అరౌండ్ 700 kilometers. దీనికోసం 700 kilometers పోయినాము. అవును, అంతే మరి, పోవాలి తప్పదు. ఇంకా ఇది ఒక ఎక్స్పీరియన్స్, అదొక ఎక్స్పీరియన్స్ తీసుకోవాల్సిందే. అదే నేను వెళ్ళినప్పుడు మహాబలేశ్వర్ కార్ ఫాగ్ లోపల నుంచి వెళ్తుంది. ముందే ఏముందో కనిపించదు. అవును, ముందే ఏముందో కనిపించదు. టైం ల్యాబ్స్ తీసాను, అల్టిమేట్. అసలు చాలా బాగా వచ్చింది. ఇంకా వ్యూ సూపర్ ఉంది. సన్ రైజ్ అయితే అయిపోయింది చూడండి. బట్ వ్యూ ఇస్ జస్ట్ అమేజింగ్. చాలా బాగుంది. సో వర్త్ అంటారు. చాలా వర్త్ అసలు మన హైదరాబాద్ చాలా దగ్గర. ఇది యాక్చువల్లీ దగ్గర అంటే ఇదే. యాక్చువల్గా ఎంత ఆఫ్ రోడ్ చేసి వచ్చినాము, బండి ఎంత రైట్. ఆఫ్ రోడింగ్ ఖతర్నాక్ ఉండేది. అండ్ ఆఫ్ రోడింగ్ ఇప్పుడు ఇది మనం తీసుకొచ్చినామా, అది లదాఖ్తో కంపేర్ చేస్తే ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? సింప్లీ చెప్పాలంటే లదాఖ్లో ఇప్పుడు ఆఫ్ రోడింగ్ లేదు. బట్ ఇన్ కేస్ ఉంటే ప్రాబ్లం ఏమవుతుంది తెలుసా? అక్కడ హై ఆల్టిట్యూడ్ వల్ల నీకు ఒక సఫికేషన్ అది కనిపిస్తుంది కానీ. రైట్. ఓకే, బట్ బేసికల్గా ఇంత ఆఫ్ రోడింగ్ అయితే లేదు. జాన్స్కర్ అలా వెళ్తే ఉండొచ్చు, స్పితి జాన్స్కర్. నేను అక్కడ వెళ్ళలేదు. బట్ బేసికల్గా వాట్ ఐ సీన్ ఇన్ జాన్స్కర్ ఇస్ ఆ రోడ్ ఎంత ప్యాచ్ ఉన్నప్పుడు రోడ్ స్ట్రైట్ ఉంటుంది. అంటే ఇంక్లైన్ ఎక్కువ లేదు. ఇది మరీ ఆల్మోస్ట్ 45 degrees ఉండే కొన్ని ప్లేసెస్లో అయితే. చాలా హారిబుల్ ఉండే. లిటరల్లీ మధ్యలో ఒక కార్ ఉంది కదా, స్విఫ్ట్ డిజైర్, అది క్లిప్ ఉంది. సో అది స్టార్టింగ్ లోనే అతను అన్నాడు, బండి రివర్స్ వస్తుంది, రిటర్న్ వస్తుంది, చూడాలి అది ఉందో లేదో. ఇప్పుడు ఒక టాపిక్, డ్రోన్ ఎగిరేయాలా వద్దా? గాలి అయితే గట్టి కొడుతుంది, రిస్క్ ఎందుకు, అవసరమా అనిపిస్తుంది. ₹1,00,000 ఎక్స్ట్రా పెట్టుకో, ఎగిరే. మొన్న లాస్ట్ టైం పాండిచేరికి వెళ్ళినప్పుడు దీనికన్నా విండ్ చాలా తక్కువ ఉంది. అక్కడే రితేష్ కి చుక్కలు కనిపించాయి. చెమటలు గారినాయి, చుక్కలు కాదు, చెమటలు గారినాయి. సో దానికి ఇక్కడ 3 times 5 times ఎక్కువ ఉంది. ఇమాజిన్ ఇన్ కేసు కొంచెం ఆల్టిట్యూడ్ వెళ్ళిన తర్వాత డ్రోన్ అక్కడ పడ్డది అనుకో, నీ పొజిషన్ ఏంటి? అదే, ఇది వెనకాల పడితే ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎగిరేసిన తర్వాత వెనకాల పోతే ప్రాబ్లం లేదు, కానీ విండే అటువైపు నుంచి ఉంది. సో మోస్ట్లీ పోతే లోయల్లోనే. యాక్చువల్లీ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఆఫ్టర్నూన్ అరౌండ్ 10-11కి అయితే వెళ్ళేటప్పుడు ట్రై చేస్తాను తీయడానికి, లేదా నో డ్రోన్ షాట్. ఇది అన్నమాట గుడిస.
డ్రోన్ షాట్లు చూపించాము, టైం ల్యాబ్స్ చూపించాము, మా స్ట్రగుల్ ఏంటో చూపించాము. ఇంకో స్ట్రగుల్ దిగేది ఇది మన పుష్ప మూవీలో ఏదైతే చూపించారో క్రిస్ క్రాస్ అంటే హెయిర్ పిన్ బెండ్స్, అవి ఇవే. ఇక్కడి నుంచి కింద వరకు మీకు డ్రోన్ షాట్స్లో కనిపించుంటాయి. అదిగోండి, ఇది యాక్చువల్ రూట్. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, లేదనుకో వెళ్ళి గుద్దేస్తాం. అది ఫ్లోలో ఉంటాం కాబట్టి